ఒక పెద్ద సరస్సు వద్ద ఒక కొంగ నివసించేది. అది చేపలను పట్టుకొని తిని జీవించేది. అది ముసలి అయిపోయింది. మునుపటిలాగా చేపల్ని పట్టుకోలేకపోయేది. ఆహారం లేక అల్లడిల్లిపోయింది. ఇలా అయితే కష్టం, ఆహారం లేకపోతే బతకలేను అని చెప్పి కొంగ ఒక పథకం వేసింది. అది దాని ప్రణాళిక ప్రకారం చెరువు ఒడ్డున దిగులుగా కూర్చుంది. దాన్ని చూసిన పీత, ఏమైంది అలా ఉన్నావు? చాలా బాధగా కనిపిస్తున్నావు అని అడిగింది. అప్పుడు కొంగ నిస్సహాయంగా, ఏం చెప్పగలను? భయంకరమైన విషయం జరిగే అవకాశం ఉంది అని చెప్పింది. ఏమిటది అని పీత ఆతృతగా ప్రశ్నించింది. నేను వస్తుంటే ఒక జ్యోతిష్యుని కలిశాను. జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే ఈ చెరువు కొన్ని రోజుల తర్వాత ఎండిపోతుందంట. నీళ్లు లేక చేపలు, ఇందులో నివసించేవన్నీ చనిపోతాయంట అని. నేను పెద్దవాడిని, నాకేమైనా పర్లేదు, మీ గురించే నా బాధ అంతా అని చెప్పింది. ఈ విషయం పీత చెరువులో ఉండే అన్ని చేపలకు చెప్పింది. అప్పుడు చేపలన్నీ భయపడి, నీళ్లు లేక చనిపోతామా? ఇప్పుడు మేమేం చేయాలి అని అన్నాయి. దూరంగా ఒక పెద్ద సరస్సు ఉంది. నేను మీ అందరినీ ఒక్కొక్కరుగా అక్కడికి తీసుకువెళ్తాను అని కొంగ చెప్పింది. చేపలు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్కరుగా కొంగతో వెళ్ళడానికి అంగీకరించాయి. ప్రతిరోజు కొంగ ఒక చేపను తన పొడవైన ముక్కుతో పట్టుకొని అవతలికి తీసుకువెళ్ళేది. కానీ నిజానికి కొంగ ఆ చేపను ఏ సరస్సుకు తీసుకెళ్ళలేదు. దూరంగా ఉన్న ఓ రాయి మీద దింపేసి దాన్ని మింగేసేది. కొన్ని రోజులు అయినాక చేపకి పీతను తినాలనిపించింది. పీత పెద్దగా ఉండడంతో కొంగ నోట్లో పట్టక దాని నడుంపైన కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళాక పీత, ఇంకెంత దూరం అని అడిగింది కొంగను. అప్పుడు కొంగ నవ్వుతూ, నేను నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, చంపడానికి తీసుకెళ్తున్నా అని చెప్పింది. అది విన్నాక పీత తన గోర్లతో కొంగ పీక నొక్కి చంపేసింది.